హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం గురించి మీ దగ్గర మాట్లాడబోతున్నాను ఈరోజు. సో ఈ అవకాశం ద్వారా నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఈరోజు వ్యాపార అవకాశాన్ని ప్రారంభించి ఒక బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. 36 నెలల లోపల బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. అలాగే ఒక అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగింది. సో ఈ వ్యాపార అవకాశం ఎవరైనా చేయొచ్చు. సో ఎటువంటి పెట్టుబడి అనేది ఏం అవసరం లేదు. సో రిస్క్ అనేది ఎటువంటిది ఏముండదు, ఎందుకంటే పెట్టుబడి లేదన్నప్పుడు రిస్క్ ఎందుకు ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ దీనికి ఏం అవసరం లేదు. కాంపిటీషన్ అనేది ఈ భూమి మీద కాంపిటీషన్ అనేది దీనికి లేదు. ఈ 4 లేవన్నప్పుడు ట్రై చేయొచ్చా లేదా, సో దాని గురించి ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను. సో మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. సో ప్రతి ఒక్క మానవునికి కూడా మనకు కోరికలు ఉంటాయి. సో ఒక మంచి జీవితం కావాలి, ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కావాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ కారు కొనుక్కోవాలి, రకరకాల దేశాలని సందర్శించడం, సో వరల్డ్ ట్రిప్ సందర్శించడం, సో టూర్స్ అండ్ ట్రావెల్స్, సో అలాగే మనకు చారిటీ ఇవ్వడం, సో అది విలాసవంతమైన జీవితం, ఇవన్నీ జీవించాలనుకోవాలనుకోనంటే ఖచ్చితంగా జాబ్లో ఇవి రావు. ఎందుకనుకోనంటే జాబ్లో మనకి లిమిటెడ్ ఇన్కమ్, లిమిటెడ్ మనకి టైం ఉంటుంది. సో మనకు ఒకవేళ ఎక్కువ పని చేసినా కూడా డబ్బులు అయితే ఎక్కువ రావు. సో మనకు సర్టెన్ టైం చేస్తే సర్టెన్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ బిజినెస్ అవకాశం ఏదంటే ప్రపంచంలోనే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో ఎలా మనకి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే దాని గురించి మీతో చెప్తాను నేను. ఎందుకంటే ఈ భూమి మీద 4 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అనేది మనకు ఈ భూమి మీద సంపదను సృష్టిస్తున్నారు. వాళ్ళు ఎవరు అనుకునంటే మనకు 4 రకాల పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనుకునంటే ఫస్ట్ మనకు ఎంప్లాయ్. ఈ ఎంప్లాయ్ ఎవరు అనుకునంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే మనకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వచ్చు. సో వీళ్ళు రెండో కేటగిరీ, ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్. అలాగే బిజినెస్ ఓనర్స్ అంటే యజమానిదారు, తర్వాత అలాగే ఇన్వెస్టర్స్, మదుపరి. ఈ 4 రకాల పీపుల్లో మనకి 4 కేటగిరీస్ ఈఎస్బిఐ అంటారు దీన్ని. సో ఇక్కడ 95% పీపుల్ ఇక్కడ పనిచేస్తారు. 95% పనిచేస్తారు, కానీ 5% మనీ మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5% పీపుల్ మాత్రం పనిచేస్తారు, 95% డబ్బులు ఇక్కడ ఉంటాయి. ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా డబ్బులు వెల్త్ని ఎలా క్రియేట్ చేస్తారు, సో వ్యాపార అవకాశాన్ని ఎలా మనకు వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు అనుకునంటే దీన్నే ఫ్రాంచైజీ అంటారు. ఇప్పుడు ఇంటలెక్చువల్ బిజినెస్ సిస్టమ్ కూడా అంటారు దీన్ని. ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ తీసుకుందాం. ఈ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ మనకు ఇక్కడ 100 మంది అనే దగ్గర వర్క్ చేస్తారు అనుకుందాం. 100 మంది వర్క్ చేస్తే ఒక 10 గంటలు వర్క్ చేస్తే 1000 గంటలు అవుతుంది. సో 1000 గంటలు, సో చూడండి 1000 గంటలులో ఒక 100 రూపాయలు సంపాదించిన మనకు 1,00,000 రూపాయలు రోజుకి ఒక బిజినెస్ మ్యాన్ సంపాదించే సంపాదన. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. కానీ అదే ఒక ఎంప్లాయ్ తీసుకుంటే ఈ ఎంప్లాయ్ ఎలా ఉన్నాడు, ఒక 10 గంటల సేపు ఒక్కరే పని చేస్తే మన 10 గంటలు ఇంటూ ఒక 100 రూపాయలు అనుకుంటే 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో ఇక్కడ ఇది మనకి ఇక్కడ టైం మల్టిప్లికేషన్, టైం ఇంటూ మనీ. ఇక్కడ టైం ఇంటూ మనీ ఏదైతే ఉందో టైం అనేది మల్టిప్లికేషన్ అనేది కావట్లేదు, ఎందుకంటే 24 గంటలకు మించి ఆయన ఎక్కువ పని చేయలేడు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఆయన తలుచుకుంటే ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో చూడండి 100 మంది వాళ్ళ గురించి వాళ్ళు పని చేస్తారు, కానీ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, బిజినెస్ మ్యాన్కి. సో ఇక్కడ కూడా నేను చెప్తున్నా. అలాగని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీ ఒకవేళ వ్యాపార అవకాశాన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకేముండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రిస్క్, కాంపిటీషన్, ఎక్స్పీరియన్స్. ఈ 4టిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారంటే నాకు ఇవన్నీ వద్దు, నాకు ఏదైనా జాబ్ ఉంటే చాలు, ఓకే 30,000, 10,000, 20,000, లేదంటే 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 ఇలా ఒక ప్యాకేజ్ బట్టి వాళ్ళ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీకి ఎగనిస్ట్గా, ఇట్ మీన్స్ ఎంప్లాయీ ఏం చేస్తున్నాడు, ఆయన 10 గంటలు నమ్మి ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ బిజినెస్ ఓనర్ ఏంటంటే టైంని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. టైం క్రియేట్ చేయడం వల్ల ఈరోజు డబ్బులు అనేది సృష్టించబడుతుంది. ఈరోజు అంబానీ కానీ, టాటా కానీ, బిర్లా కానీ వాళ్ళందరూ సో వాళ్ళు చేసే పని ఇది. అయితే మనకి డబ్బులు ఎలా వస్తాయి, సో ఈ డబ్బులు ఎలా వస్తాయి అనుకునంటే ఇప్పుడు మనం ఈరోజు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా 200
కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టి ఉండాలి, లేదంటే ఒక 500 మంది ఎంప్లాయ్ చేసిన బిజినెస్ ఓనర్ అంటారు. మనం చేయగలుగుతామా? ఛాన్స్ లేదు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు చెప్పేసినాం, మీకు ఆల్రెడీ 200 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. చేయగలుగుతామా? అంత ఉండుంటే ఈరోజు చాలామంది ఈరోజు సిచ్యువేషన్ వేరే ఉండేది. అయితే నేనేమంటున్నంటే నా దగ్గర ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది. సో ద గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ వెస్టీజ్ మనకు కార్పొరేషన్ అనేది. సో వెస్టీజ్ కార్పొరేషన్ అనేది దాని హిస్టరీ ఏందనేది తర్వాత మీకు చెప్తాను. సో వెస్టీజ్ ప్లాన్ ఏంటంటే మీరు ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ కస్టమర్గా ఉండి ఒక ₹100 ప్రోడక్ట్ కావాలంటే సో మీకు ఎక్కడ కొంటారు? రీటైలర్, హోల్సేలర్, డీలర్, C&F ఏజెంట్, క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరర్. ఒక ₹100 ప్రోడక్ట్ ఇక్కడ కొంటున్నామంటే ఇక్కడ ₹40కి తయారవుతుంది. వీళ్ళు బెనిఫిట్ అంతతో కలిపి ₹40కి తయారయ్యేది ₹100 అవుతుంది. సో ఇక్కడ C&F, డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు వీళ్ళందరికీ పాటుగా ఇంకొక 20% ఎవరంటే అడ్వర్టైజ్మెంట్. సో సెలబ్రిటీస్ వస్తారు. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఒక సెలబ్రిటీ చెప్తారు. సో వాళ్ళు బూస్ట్ సీక్రెటా కాదని మీకు తెలుసు, వాళ్ళు దేని గురించి చెప్తుండో కూడా మీకు తెలుసు. ఒక సీక్రెట్ ఒక 1,00,000 పెట్టుకుని 4 తయారవుతావు అనుకో చెప్పి ఒక ఆమె ఉంటుంది. నిజంగా 1,00,000 పెట్టుకుని అలా అయ్యారా? ప్రొడక్ట్స్ వాళ్ళు సెలబ్రిటీ అయిన తర్వాత 1,00,000 యాడ్ ఇచ్చారా? మీకు తెలుసు. వాళ్ళు ఎందుకు చెప్తుండంటే వాళ్ళకి 20% డబ్బులు వెళ్తాయి. ఈరోజు సచిన్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అమ్ముతాడు, ₹2 టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అమ్ముతున్నాడు, అందులో రూపాయి అనేది ₹1 వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాబట్టి దాని గురించి చెప్తాడు. ఆయన తింటాడా అనే లేదనేది తర్వాత విషయం. సో ఇక్కడ కూడా మనం ఒక ₹100లో ₹60 ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళిపోతుంది, ₹40 వస్తుంది. అంటే మీరు